హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా బర్త్డే రోజు అయితే ఈవినింగ్కి సింహాచలం అయితే వెళ్ళాను అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అది ఫెస్టివల్ టైం వలన చాలామంది అయితే ఉన్నారు జనం. బట్ కప్పస్తంభాన్ని ముట్టుకోవడం అయితే అవ్వలేదన్నమాట. ఎందుకంటే టైమింగ్స్ ఉంటాయి కదా, అది దాటిపోయింది మేము వెళ్ళే టైంకి. ఇంకా కార్ అక్కడ పార్క్ చేసుకుని బీచ్ రోడ్కి అయితే వెళ్ళిపోయాము. నాకైతే చాలా ఇష్టం వైజాగ్. ఆల్రెడీ నేను ఇంకా కొంచెం చిన్నప్పుడే వచ్చాను, చాలా ప్లేసెస్ అన్నీ కూడా చూసాను అనమాట. బట్ ఇవన్నీ మా హస్బెండ్ చూడలేదు కదా అని చెప్పని ఇంక ఇవన్నీ చూసాం. యాక్చువల్గా నాకైతే కైలాసగిరి మీద ఉంది, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా అది కవర్ చేయాలి. ఇంకా అది పొంగల్ టైం కదా, అందుకని ఫుల్గా గాలిపటాలు ఎగరేస్తూనే ఉన్నారు ఏ టైం అయినా సరే. చెర్రీ అయితే భలే ఎంజాయ్ చేశాడు. ఎక్కడ ఎవరి పిల్లలు కనిపించినా వాళ్ళు వెనకాలే వెళ్ళిపోవడం. ఇంకా మా డాడీకి అదే డ్యూటీ, వాడు వెనకాల తిరగడం అయిపోయింది. మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది కొంచెం సేపు అయితే. ఫుల్ ట్రావెల్తోనే ఉన్నాం కదా, ఇంకా కొంచెం బాగుంది బీచ్ వైబ్స్ అయితే ఈవినింగ్ అయినా సరే. నెక్స్ట్ ఇంకా ఫుడ్ తినేసి బీచ్ దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. మంచిగా బీచ్ వ్యూ ఉండేలాగా చాలా బాగుంది. రూమ్స్ అవి కూడా 2300 రూపీస్కి 5 మెంబర్స్కి అయితే ఇచ్చారనమాట. బీచ్ అని చెప్పి హోటల్ పేరు, బాగున్నవి. నెక్స్ట్ అయితే మేము మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి బెల్లం వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. రూమ్కి అయితే దగ్గరలోనే ఉంది, 3 కిలోమీటర్స్. బట్ రోడ్స్ అన్నీ చాలా చిన్న చిన్నవి సందుల లోపల ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ టెంపుల్లో శివుడు, ఇంకా బెల్లం గణపతి, ఇంకా అమ్మవారు, ఇంకా సూర్యభగవాను టెంపుల్స్కి అయితే ఉన్నాయన్నమాట. బట్ బెల్లం వినాయకుడు బాగా ఫేమస్. ఇంకా మనం మనస్ఫూర్తిగా బెల్లం పెట్టి ఏమైనా కోరికలు కోరుకుంటే కనుక కన్ఫామ్గా తీరుతాయని చెప్పి అన్నారు. లోపలైతే వీడియో రికార్డింగ్ అయితే ఫోన్ అయితే ఎలా లేదు, ఇంకా బయట వరకు రికార్డ్ చేశాను అనమాట. టైమింగ్స్ వచ్చేటప్పటికి 11:30కి క్లోజ్ అని చెప్పని మేము ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా ఉంది. మన పేర్లు మన గోత్రాలు చదివి పూజ అయితే చేస్తారు మనం పట్టుకెళ్ళిన బెల్లంతో. లాస్ట్లో కొంచెం ప్రసాదం ఇస్తారనమాట. అండ్ మనం అన్ని టెంపుల్స్లా కాకుండా ఈ వినాయకుడికి తొండం ఆపోజిట్లో ఉంటుంది, అది స్పెషల్ అనమాట. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా? విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద అయితే షేర్ చేసుకోండి. బయట అయితే ఇక్కడ హనుమాన్ది కూడా ఉందన్నమాట, చిన్న టెంపుల్. ఇంకా అక్కడ నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చేటప్పటికి అయితే 11 అయిపోయింది. ఆ టైమింగ్స్లో అయితే దర్శనాలు అయితే స్టాప్ చేస్తారంట. మాకు ఆ టైమింగ్స్ ఏమైనా తెలియదు కదా, ఇంకా అక్కడే పాల ప్యాకెట్ అవి తీసుకున్నాను అనమాట అభిషేకం అది చేయడానికి. ఇంకా లైన్లోనే వెయిట్ చేశాను అనమాట. 12:15కి అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాను అనమాట దర్శనాలు. చాలాసేపు లైన్లో ఉన్నట్టే అనిపించింది మాకైతే. ఇంకా ఇక్కడ కనిపించే ఇదే నూతిలోనే ఫస్ట్ అయితే అమ్మవారు కనిపించారనమాట. ఇంకా అక్కడే ఉంచేశారు ఈ టెంపుల్ని అయితే. కూడా చాలామందికి టెంపుల్ స్టోరీ తెలిసే ఉంటుంది. ఇంకా లోపలికి కూడా ఫోన్ అయితే ఎలా ఉంది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఈ అభిషేకం అవి చేసే టైంలో నేనైతే ఇంకా రికార్డ్ చేయలేదు. పులిహార టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయింది కదా, ఒక్కొక్కరు 2 ప్యాకెట్లు వేసేసాము. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోయి చిన్న పవర్ నాప్ అయితే వేసాము. ఇంకా లేచాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి బీచ్కి అయితే వెళ్ళాం అనమాట. కొంతసేపు అలాగా వాటర్లో గట్రా ఆడుకోవడానికి అని చెప్పని. కాకపోతే కొన్ని ప్లేసెస్లో మాత్రమే అలా చేస్తారు కదా బీచ్లోకి, అందుకే కార్ ఎక్కడ పార్క్ చేయాలని చెప్పి అలా చూసుకుంటూ వెళ్ళాము. ఒక చోట పార్క్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడ పెట్టాము గుర్తుండాలి కదా అని చెప్పని. నాకైతే బీచ్ కోసమైనా వైజాగ్లో సెటిల్ అయిపోవాలనిపించింది. అప్పుడైతే కనీసం వీక్లీ వన్స్ అయినా వెళ్ళొచ్చు కదా బీచ్కి. చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా కూడాను. ఇంకా బీచ్కి వెళ్ళాక ఐస్ క్రీమ్ తినకుండా ఉంటాము. ఐస్ క్రీమ్లో కుల్ఫీలు అయితే తినేసాము. తర్వాత అయితే ఫుల్గా వాటర్లో ఆడుకున్నాం అనమాట. నేను అలా ఫుల్గా ఎంజాయ్ చేయాలన్నా, ఇలా వీడియోస్ అవి తీసుకోవాలన్నా పీస్ఫుల్గా చెర్రీని అయితే ఫుల్గా మమ్మీయే చూసుకునింది. తనైతే నాకు సేవియర్ అనమాట. వాటర్లో ఆడుకుంటూ ఉండగా ఇలాగైతే పొగలవి వస్తుంటే భయపడ్డాను అనమాట. ఇంకా ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయినట్టుంది. కొంతసేపటికైతే కామ్ డౌన్ అయ్యింది మొత్తానికి అయితే. ఇంకా ఇలా వాటర్లో మేము ఆడుకుంటూ ఉండగా మా డాడీ వీడియోస్ తీశారనమాట మాకు.
చెర్రీ ఇంకా చెర్రీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు బీచ్లో. ఇంకా అక్కడైతే మళ్ళీ చిన్నగా స్ట్రీట్ ఫుడ్ అవి తినేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా అనకాపల్లి వచ్చిన తర్వాత మిల్స్ దాబా అని చెప్పి రోడ్ సైడ్ ఒక దాబా కనిపిస్తే ఇంకా ఆగిపోయాం అనమాట. ఇంక ఇవి ప్రొజెక్టర్ అవి పెట్టి సాంగ్స్ అవి ప్లే చేస్తున్నారు, చూస్తే తినచ్చు అని చెప్పి ఇంకా ఆగాము. ఫ్రైడ్ రైస్ను రోటీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎన్ని రెస్టారెంట్కి వెళ్ళినా దాబా స్టైలే కదా, చాలా బాగుంది ఫుడ్ అనమాట. ఇంకా ఫుల్గా తినేసి కారెక్కి స్లీప్ వేసాను అనమాట. కళ్ళు తెరిచి చూసేటప్పటికైతే ఇంటికి వచ్చేసాను. 12 o'clock అయినట్టుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇంకా మా 3 days ట్రిప్ అయితే ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే మిగతా వీడియోస్ కూడా ఒకసారి లుక్ వేయండి. కంటెంట్ నచ్చితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.